హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు అయితే మనము ఎవరైతే ఎస్ఎస్‌సి, ఎంటీఎస్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ నెల ఎందుకంటే జనవరి 22 తర్వాత ఖచ్చితంగా ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ ఎగ్జామ్స్ అయ్యే అవకాశం అనేది 100కి 200% అనేది మనకు ఖచ్చితంగా అవుతాయన్నమాట. సో, ఎలా మనం చూసుకున్న ఓ 30 డేస్ అనేది ఖచ్చితంగా మన చేతుల్లో అయితే ఉంది కదా! సో, ఈ 30 రోజుల్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ జీకే టాపిక్స్ ఓకేనా? తెలుసుకుందాం. సో, అవి ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్‌గా వచ్చే జీకే టాపిక్స్ అనమాట ఇవి. అందులో ముఖ్యంగా వెరీ, వెరీ ఇంపార్టెంట్ బిట్స్ వచ్చే టాపిక్ ఏదంటే ఫెస్టివల్స్ అండి. ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా. సో, దీన్ని తెలుగు మీడియంలో అయితే నేను వీడియో చేశాను ఆల్రెడీ పండుగలు, రాష్ట్రాలని. సో, ఎవరైతే తెలుగు మీడియం వారైతే చూస్తున్నారో వాళ్ళైతే అది చూడండి. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకని ఇంగ్లీష్‌లో రాశాను. సో, ఎవరైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసమైతే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, ఖచ్చితంగా మీకైతే యూజ్‌ఫుల్ అవుతుందండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా నోట్ చేసుకోండి ఈ టాపిక్‌ని. నోట్స్ తీసి రాసుకోండి. ఓకేనండి. సో, ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా అండి. సో, ఫస్ట్ మన ఏపీ అండి. మన ఏపీ గురించి తెలుసుకుంటే ఏపీలోనే ఏం జరుగుతాయంటే పొంగల్, దుర్గమ్మ, ఎల్లమ్మ జాతర ఓకేనా? ఉగాది అండి. సో, పొంగల్ అనేది హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట. సో, దీని అర్థం ఏంటంటే టు బాయిల్ అనమాట. అందరికీ తెలిసిందే. సో, తమిళనాడులో అయితే తాయ్ అంటారు. సో, జనవరి, ఫిబ్రవరి మధ్యలో జరుగుతుందనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ అసోం అండి. అసోం రాష్ట్రంలో ఫెస్టివల్స్ గురించి అయితే తెలుసుకుందామండి. సో, బిహు అండి. బిహు, బైఖో ఓకేనా? దేహింగ్ పట్కాయ్ ఓకేనా? దేహింగ్ పట్కాయ్, అలీ అలీ లిగాంగ్ ఓకేనా? సో, అంబుబాచి అండి. అంబుబాచి మేళ వెరీ ఇంపార్టెంట్. అంబుబాచి మేళ ఎక్కడ జరుగుతుంది? ఏ టెంపుల్‌లో జరుగుతుందంటే కామాఖ్య టెంపుల్ అండి. కామాఖ్య టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉందని చాలా సార్లు అడిగాడు. అస్సాం అండి. ఓకేనా? కామాఖ్య టెంపుల్ అస్సాంలో ఉంది. ఆ అస్సాంలోని అంబుబాచి ఆ కామాఖ్య టెంపుల్ దగ్గర ఈ అంబుబాచి మేళా అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మజూలి అండి. మజూలి ఫెస్టివల్. తర్వాత బైసాగు అండి. ఓకేనా? తర్వాత రోంకర్ ఓకేనా? తర్వాత బిహు అనేదానికి 3 సార్లు జరుపుకుంటారు. సో, బిహు గురించి తెలుసుకుందామండి. భోగ్ భోగ్ బిహు అండి. సో, దీన్ని బిషాక్ అంటారు. ఏప్రిల్ నెలలో జరుగుతుందనమాట. రాంగల్ బిహు ఓకేనా? మాఘ్‌లోని ఇది జనవరిలో జరుగుతదండి. సో, భోగాలి అన్నమాట. సో, భోగాలి బిహు అంటారు దీన్ని. ఓకేనా? ఇది హార్వెస్ట్ తాలూకు సంబంధించింది. ఓకేనా? నెక్స్ట్ కటి బిహు ఓకేనా? నేనా కార్తీక మాసంలో జరుగుతుందనమాట. ఇది అక్టోబర్ నెల కంగలి బిహు అంటారు. ఓకేనా? బిహు అనేది ఈ 3 రకాలుగా జరుపుతారు. ఈ నెలల్లో జరుపుతారు. ఏప్రిల్, జనవరి, అక్టోబర్ ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ అస్సాంలోని ఫెస్టివల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ ఓకేనా? అరుణాచల్ ప్రదేశ్. సో, సాంఖేన్, సోలుంగ్, డ్రీ, చలో లోకు ఓకేనా? చలో లోకు ఓకేనా? లోసార్, మోపిన్, పాంగ్సౌ ఇవన్నీ అరుణాచల్ ప్రదేశ్ యొక్క ఫెస్టివల్స్ అనమాట. వెరీ, వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బీహార్ రాష్ట్రంలోని ఫెస్టివల్స్ గురించి తెలుసుకుందాం. ఛత్ పూజ అండి. ఛత్ ఓకేనా? వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఛత్ బీహార్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ అనమాట. గుర్తుపెట్టుకోండి. తర్వాత సామా చకేవా ఓకేనా? నెక్స్ట్ బిహులా ఫెస్టివల్ బీహారే. తర్వాత సోనేపూర్ క్యాటిల్ ఫెయిర్ ఓకేనా? నెక్స్ట్ రాజ్గిర్ తర్వాత సాల్హెస్ ఓకేనా? నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో ఫెస్టివల్స్ గురించి తెలుసుకుందాం. పోలా అండి. పోలా నెక్స్ట్ మడాయ్, నెక్స్ట్ హరేలి ఓకేనా? నెక్స్ట్ గోంచా తర్వాత కార్మ ఓకేనా? తర్వాత బస్తర్ దసరా అండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఛత్తీస్గఢ్లో జరిగే ఫెస్టివల్స్ అనమాట. నెక్స్ట్ గుజరాత్ అండి. ఓకేనా? గుజరాత్లో ఏ ఫెస్టివల్ చేస్తారంటే మొదేరా మాధవ్పూర్ ఓకేనా? నెక్స్ట్ రన్వోత్సవ్ అందరికీ తెలిసింది వెరీ ఇంపార్టెంట్ రన్వోత్సవ్. తర్వాత సామ్లాజీ మేళా ఓకేనా? నెక్స్ట్ వథావ్ మేళా ఓకేనా? ఇవన్నీ ఎక్కడ గుజరాత్లో జరిగే ఫెస్టివల్స్ అనమాట. నెక్స్ట్ గోవా అనమాట. గోవాలో జరిగే ఫెస్టివల్స్ గురించి తెలుసుకుందాం ఓకేనా? గోవాలో సిగ్మో, సావో జావో, సన్బర్న్ ఓకేనా? తర్వాత కార్నివల్ ఓకేనా? తర్వాత కార్నివల్ ఫెస్టివల్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఓకేనా? తర్వాత గ్రేప్ ఎస్కాపేడ్ అనమాట. తర్వాత బోండరం, తర్వాత 3 కింగ్స్ ఓకేనా? ఈ ఫెస్టివల్స్ అన్నీ గోవాలో జరుపుతారనమాట. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ హెచ్పి ఓకేనా? హిమాచల్ ప్రదేశ్లో జరిపే పండుగలు ఏంటంటే హాల్డా, సాజవ్,
మింజార్, పోరి, షైర్, పులాయిచ్. ఓకేనా, ఇవన్నీ హిమాచల్ ప్రదేశ్లో చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హర్యానాలో సూరజ్కుండ్ మ్యాల్ అనమాట ఇది. ఓకేనా, తర్వాత పింజోర్. ఓకేనా, పింజోర్. తర్వాత గుగ్గా నవమి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ గుగ్గా నవమి. తర్వాత గంగౌర్ అనేది హర్యానాలో కూడా చేస్తారు. నెక్స్ట్ జార్ఖండ్లో జరిగే ఫెస్టివల్స్ సర్హూల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత కారం. ఓకేనా, తర్వాత జావా, తర్వాత సొహరాయ్, తర్వాత భాగ్తా పరబ్. ఓకేనా, తర్వాత రోహిణి, తర్వాత తుసుపురబ్. ఓకేనా, ఇవన్నీ జార్ఖండ్లో చేస్తారు. నెక్స్ట్ కర్ణాటకలో హంపి, కొంబాల. ఓకేనా, కంబాల. తర్వాత మత్స్యాభిషేకం చేస్తారు. తర్వాత పట్లకల్ మరియు కాలిపోద్. తర్వాత గోంబి హబ్బ. ఓకేనా, నెక్స్ట్ గౌరీ హబ్బ, ఉగాది కూడా చేస్తారు. కార్గా ఫెస్టివల్. ఓకేనా, ఇవన్నీ కర్ణాటకలో చేసే ఫెస్టివల్స్ అనమాట. నెక్స్ట్ కేరళ అండి, త్రిశూర్ పూరం ఫెస్టివల్ అనమాట. తర్వాత విషు వెరీ వెరీ ఇంపార్టెంట్ కేరళ. ఓకేనా, తర్వాత తెయ్యం. తర్వాత అరట్టు. తర్వాత అట్టుకల్ పొంగల్. ఓకేనా, పెయిన్ కొని. తర్వాత వల్లంకుల్లి. తర్వాత బోట్ రేస్ అండి, వెరీ ఇంపార్టెంట్ బోట్ రేస్. తర్వాత వానం. తర్వాత మకర్ విలక్కు. ఓకేనా, ఓకేనా, నిషాగాంధీ. ఓకేనా, తర్వాత గురువార్ ఏకాదశి. ఓకేనా, గురువాయూర్ ఏకాదశి. ఓకేనా, గురువాయూర్ ఏకాదశి అనేది కేరళలో చేస్తారు. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో జరిగే ఫెస్టివల్స్ గురించి మాట్లాడుకుందాం. లాక్రాంగ్. ఓకేనా, లాక్రాంగ్ ఒకటి. తర్వాత ఖజురహో, వెరీ ఇంపార్టెంట్. ఖజురహో అనేది మధ్యప్రదేశ్. కట్టడాలు కూడా ఈ ఖజురహో అనేది ఎక్కడ ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది. తర్వాత భగోరియా హాట్. ఓకేనా, తర్వాత గంగోర్ అనేది మధ్యప్రదేశ్లో కూడా చేస్తారు. తర్వాత రాస్నవ. ఓకేనా, తర్వాత ఘాడియా. తర్వాత పిరుపుడాన్. ఓకేనా, పంచమర్హి ఉత్సవం అనమాట. పంచమర్హి ఉత్సవం ఎక్కడ చేస్తారంటే మధ్యప్రదేశ్. తర్వాత తాన్సేన్ మ్యూజిక్ ఫెస్టివల్ ఎక్కడంటే మధ్యప్రదేశ్లో చేస్తారు. తర్వాత చిత్యాగిరి విహార. ఓకేనా, చేత్యాగిరి విహార కూడా మధ్యప్రదేశ్లో చేస్తారు. నెక్స్ట్ మణిపూర్ అండి, మణిపూర్లో డోల్ జాతర. ఓకేనా, యావోసాంగ్ అంటారు దీన్ని. తర్వాత లై హరోబా. ఓకేనండి, ఇవి మణిపూర్లో చేసే ఫెస్టివల్స్ అనమాట. సో ఇక్కడతో ఈ వీడియో అయితే నేను ఆపుతున్నానండి, ఎందుకంటే పార్ట్ 2 కింద ఇంక తీస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చే వీడియో మిగతా రాష్ట్రాలు వాటి తాలూకు ఫెస్టివల్స్ తెలుసుకుందాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. నెక్స్ట్ ఏంటి, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్సి ఎంటీఎస్కైనా సిహెచ్ఎస్ఎల్కైనా సీజీఎల్కి అన్నిటికి ఎస్ఎస్సికి సంబంధించిన ఏ ఎగ్జామ్కైనా వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్ టాపిక్ అనమాట ఫెస్టివల్స్. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం అయితే ఇది రాసి చెప్తున్నానండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఎంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో. పార్ట్ 2 కింద అయితే వేరే వీడియో చేస్తాను. ఫెస్టివల్స్ కంప్లీట్గా చూడండి. ఓకేనా, నోట్బుక్ తీసి నోట్ అయితే చేసుకోండి, చదవండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ సో మచ్.